దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి మనందరం రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క కృపను బట్టి మరొక వారం మనం అందరం ఆయన పాద సన్నిధిలో స్తుతించడానికి ప్రభు తన విలువైన కృపను చూపాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ వారం ఆయన సన్నిధానములో చక్కగా ఈ 3వ ఆదివారం ఆయన గొప్ప కృపను బట్టి మనం స్తుతించటానికి గడిచిన 3 దినాలు కూడా కుటుంబ ఆశీర్వాద కూడికలో మనం అందరం పాల్గొని ప్రభువుని స్తుతించాం. మరి ఈవేళ దేవుని సన్నిధానములో మనందరము ఇలా కలిసి స్తుతించటము, ప్రభువుని ఘనపరచటం ఎంతైనా మనకు అవసరం. ప్రియమైన దేవుని వల్లరా, దేవుని మాటలు స్పష్టంగా మనం వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. గత 2-3 వారాల నుంచి మనము దేవుని కొరకు ప్రకాశించే విధానమును గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుని కొరకు మనము ప్రకాశించుట, మనం ఏ విధంగా దేవుని కొరకు నిలబడగలుగుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యములో ఉన్న మూల వాక్యమును బట్టి మనం ముందుకు వెళుతూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయములో వ్రాయబడిన ఒక మూల వాక్యమును ధ్యానం చేసుకుంటూ గత 2-3 వారాల నుంచి మనం ముందుకు వెళుతున్నాం. 5వ అధ్యాయము 16వ వాక్యము, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. పరలోకమందున్న దేవుడు మహిమపరచబడునట్లు, పరలోకమందున్న దేవుడు మహిమపరచబడునట్లు మీ వెలుగును ప్రకాశింపనీయుడి. పరలోకమందున్న దేవుడు, ఏ దేవుడైనా పరలోకమందున్న దేవుడు మహిమపరచబడునట్లు మన యొక్క వెలుగు ప్రకాశించాలి. మన వెలుగు ప్రకాశించాలి. ఏ విధంగా మనం ప్రకాశించగలుగుతాము దేవుని కొరకు? ఒక క్రైస్తవుడుగా మనం దేని కొరకు, ఏ విధముగా మనము ప్రకాశించగలుగుతాం అంటే, మనం జీవించే జీవితము గురించి మనము గత వారాల్లో ధ్యానము చేశాం. రెండవదిగా ప్రియులారా, మన ప్రార్థన జీవితం గత వారం మనం ధ్యానం చేశాం. మన ప్రార్థనా జీవితం. అలాగే మూడవదిగా మనమిచ్చే సాక్ష్యమును బట్టి దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. మనమిచ్చే సాక్ష్యమును బట్టి మనం దేవుని కొరకు ప్రకాశించే విధము కనబడుతుంది. శ్రద్ధగా దేవుని మాటలు వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో మనమిచ్చే సాక్ష్యము, గత వారాలలో మన జీవితమును గురించి మాట్లాడుకున్నాం. తర్వాత మన ప్రార్థనా జీవితాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని కొరకు నేను ప్రకాశించాలి అంటే నా సాక్ష్య జీవితం ఎలా ఉంది, మనమిచ్చే సాక్ష్యము, మన రక్షణ సాక్ష్యము ఏ విధంగా ఉంది, మనము మన జీవితంలో ప్రభువు చేసిన కార్యములను బట్టి అలాగే మన సాక్ష్యము కనబడుతూ ఉండాలి. లోకములో గొప్పగా కనబడటం తప్పు లేదు, కానీ లోకములో మన దేవునిని కనపరచుట అతి ప్రాముఖ్యమై ఉన్నది. దేవుడు మనమిచ్చే సాక్ష్యమును బట్టి మహిమపరచబడతాడు.
చాలామంది జీవితాలలో సాక్ష్యము ఉండనే ఉండదు. రక్షణ సాక్ష్యము, స్వస్థత సాక్ష్యము, దేవుడు మన జీవితములలో చేస్తూ ఉన్న మేలుకరమైన సాక్ష్యము. అనేక మంది భక్తుల జీవితాలలో ఇలాంటి సాక్ష్యము కోకొల్లలుగా కనబడతాయి. రక్షణ సాక్ష్యము ఎంతైనా అవసరం. దావీదు తన జీవితంలో అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. మన జీవితంలో ఒక సాక్ష్యం, దేవుడు నీ పట్ల చేసిన కార్యము, దేవుడు నీ పట్ల చేస్తున్న ఉపకారము, దేవుడు నీ పట్ల జరిగిస్తున్న ప్రతి కార్యమును బట్టి కృతజ్ఞత సాక్ష్యము, రక్షణ సాక్ష్యము, స్వస్థత సాక్ష్యము, దేవుడు చేస్తూ ఉన్న మేలులను గూర్చి, కృపలను గూర్చి మన జీవితంలో ఒక అద్భుతమైన సాక్ష్యము విశ్వాసి జీవితంలో కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే దావీదు 40వ కీర్తనలో ఒక మాట అంటాడు. ఏమిటో తెలుసా? నేను దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని, ప్రభువు నా మొరాలకించాడు, సహనముగా కనిపెట్టుకుంటుని. నా జీవితంలో ప్రార్థన చేస్తూ ఉన్నా అది దూరంగా కనబడుతూ ఉంది. సహించాను, ప్రభువు ఒక దినాన నా మొరాలకించాడు. ఏమిటయ్యా అంటే, నాశనకరమైన గుంటలో నుండి నన్ను బయటికి తీసుకొచ్చాడు. స్తోత్రం చూద్దామా. జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకి లేవనెత్తాడు. ఎన్నో దినములుగా, నెలలుగా, సంవత్సరములుగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉండగానే వెంటనే దేవుడు తన కార్యాలు కొన్ని జరిగిస్తాడు, కొన్నిటిని మనలను చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను సహనముతో కనిపెట్టుకున్నాను. ఏం కనిపెట్టుకున్నాడంట? సహనముతో. చాలామంది భక్తులు ఆ సహనమును కోల్పోతారు. ప్రార్థన చేసాం, జరగలేదు. లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం, అక్కడ జరగలేదు, ఇక్కడ కూడా లేదు. ఇక పెద్ద ఆయనకి ప్రార్థన మరి ఫోన్ చేద్దాం, అక్కడ జరగలేదు. కాదులే, టీవీలో ఏమైనా వస్తుందో ఆ స్క్రోల్లో వేస్తున్న నెంబర్ చేసి, అయ్యా మేము ఈ విధంగా ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. 1,00,000 మంది కనబడుతూ ఉంటే 1,00,000 మంది సాక్ష్యం చెప్పరు. ఆ 1,00,000 మందిలో 10 మందో 10 సాక్ష్యాలే కనబడతాయి. మరి మిగతా 99,990 మంది మరి అక్కడ మరి వాళ్ళ సాక్ష్యం ఇవే స్క్రోల్ చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే భక్తుని జీవితంలో రక్షణ సాక్ష్యం కనబడుతూ ఉంది. రక్షణ సాక్ష్యము ఏమిటో? నేను సహనముతో, నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది కొంచెము దూరముగా కనబడుతుంది అని అనుకుంటూ ఉన్నప్పుడు, సహనము కోల్పోకుండా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన కార్యము చేయటము ప్రారంభిస్తాడు. అందుకే ఏమంటాడంటే, నాశనకరమైన గుంట, జిగటగల ఊబి, ఆ దానిలో నుండి నన్ను పైకి లేవనెత్తాడు. సహనంతో కనిపెట్టుకొని చూసి ఆయన చేసిన కార్యములను బట్టి ఇక్కడ సాక్ష్యము చెబుతూ ఉన్నాడు. నా పాదములు బండ మీద నిలిపాడు. గుంటలో నుండి పైకి లేవనెత్తి బండ మీద నిలిపాడు. ఈ సాక్ష్యము కలిగి ఉండాలి. నువ్వు దేవుని కొరకు ప్రకాశించే విధానములో నీ జీవితంలో సాక్ష్యము లేకపోతే నువ్వు ఒక విశ్వాసిగా ఏ మాత్రమును కూడా ఉండలేవు. సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఒకటి, దేవుని కొరకు నువ్వు వెలుగుమయంగా కనబడాలి అంటే ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు ప్రకాశించాలంటే ముందు నీ జీవితము, రెండవది నీ ప్రార్థన, మూడవది ఏమిటండి? మన సాక్ష్యము. స్తోత్రం చెప్పండి.
నువ్వు జీవించే జీవితం సరిగా లేకపోతే నీకు ప్రార్థన లేనట్టే. నువ్వు ప్రార్థన అనేది నీ జీవితంలో లేకపోతే నువ్వు సాక్ష్యము లేనట్టే. ఈ 3 కారణాలు, 3 విషయాలు విశ్వాసుల జీవితాల్లో లేకపోతే నువ్వు దేవుని కొరకు ప్రకాశించలేవు, దేవుని కొరకు ప్రకాశించలేవు, దేవుని కొరకు నిలబడలేవు. అర్థమవుతుందా నా మాటలు? ఆ దేవుని మాటలు అర్థమవుతున్నాయా? స్తోత్రం చెప్పండి. మనము జీవించే జీవితం సరిగా లేకపోతే నీలో ప్రార్థన లేనట్టే. ప్రార్థన అనేది నీ జీవితంలో లేకపోతే రక్షణ, ఆ సాక్ష్యము లేనట్టే. ఈ 3 విషయాలు మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు, ఇప్పుడు నాకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము మహాదేవుడు నా నోట ఉంచాడు. నీ సాక్ష్య జీవితము సరిగా కనబడుతూ ఉంది అంటే నూతనమైన గీతము, స్తోత్ర రూపమగు క్రొత్త గీతము మన దేవుడు నా నోటను ఉంచెను. అనేకులు దాన్ని చూచి, ఆ కొత్త గీతాన్ని చూచి, ఆ క్రొత్త గీతాన్ని విని భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. అంటే దేవుడు నీ పట్ల చేసిన కార్యము నీవు సాక్ష్య రూపంలో నీవు ముందుకు కనబడితే దానిలో నుంచి నువ్వు పాడబాడుతూ ఉంటే, నూతనమైన గీతము నువ్వు ఆలపిస్తూ ఉంటే అనేకులు ప్రభువుని యందు నమ్మిక ఉంచుతారంట. అంటే నీ సాక్ష్యమును బట్టి ఇతరులు నమ్మిక ఉంచే విధముగా నీ నడవడిక ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఆ క్రైస్తవులందరూ ఇంతేలే అనుకున్న రీతిలో కనపడుతున్నారు. ఏముందండి, ప్రతి వారం కూడా సాక్ష్యం చెప్పమంటే పోయిన వారం నుంచి ఈ వారం దేవుడు మమ్మల్ని కాపాడాడు అయిపోయింది అని కూర్చుంటే ఇళ్ళు లేచి నిలబడితే అదేగా పోయిన వారం నుంచి ఈ వారికి ఇంకెన్నిసార్లు చెబుతాం. వారం వారం రికార్డు అరిగిపోతుంది, క్యాసెట్ అరిగిపోయేటట్టు మేము ఈ విధంగా మరి సాక్ష్యం ఇదేగా. పోయిన వారం ఇదే సాక్ష్యం చెప్పా, అంతకుముందు ఇదే సాక్ష్యం చెప్పా, అంతకుముందు పోయిన వారం నుంచి ఈ వారం వరకు దేవుడు మమ్మల్ని కాపాడు, దేవునికి స్తోత్రం, దేవుడి చిన్న వాక్యం చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక అని చెప్పుకొని చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఇది అవుతాం. పోయిన వారం నుంచి ఈ వారం దేవుడు కాపాడాడు, బాగానే ఉంది. ఇప్పుడు గత రాత్రి దేవుడు చేసిన ఒక కార్యములను బట్టి, దేవుడు చేసిన కృపను బట్టి, ఒక పనికి ఆటంకపరచబడుతున్న సందర్భములో దేవుడు ఏ విధంగా నిలబెట్టాడో, ఏ విధంగా తన వాక్యము ద్వారా స్థిరపరిచాడో, ఇలాంటి అనుభవాలు విశ్వాసుల జీవితాల్లో ఉంటాయని నాకు తెలియజేసి ఆ సాక్ష్యమును మీ మధ్యలోనికి తీసుకొని వచ్చి ఇలాంటి విషయాల్లో విశ్వాసంతో నిలబడటానికి ఈ విధంగా ఉండాలి అని చెప్పడానికి రక్షణ సాక్ష్యము, దేవుడు చేసిన కార్యము, నీ జీవితంలో ఒక అనుభవము ఖచ్చితంగా నీవు కలిగి ఉండాలి. ఇది అవసరం విశ్వాసులకు, ఖచ్చితంగా ఇది అవసరం. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము మహాదేవుడు నా నోట ఉంచాడు. ఆయన చేసిన కృపలను ఎప్పుడు మర్చిపోకుండా నిలబడే విధము విశ్వాసి జీవితంలో, సంఘములో ప్రకాశించాలి, నీ కుటుంబములో ప్రకాశించాలి, సమాజములో బయట పట్ల అరే దేవుని నమ్ముకున్నాడు, ఇంత కష్టంలో ఇంత ఇబ్బందిలో ఏమాత్రం తొలగకుండా నిలబడ్డాడు, ఆయన ఆరాధించే దేవుడిని నేను కూడా ఆరాధించాలి. అయ్యా నువ్వు ఎలా ప్రార్థన చేసావు చెబుతావా? ఏ విధంగా నువ్వు నమ్మకం కలిగి ఉన్నావు చెబుతావా? నేను కూడా అదే విధముగా ఉండి నేను ముందుకు వెళతాను. ఇదే రక్షణ సాక్ష్యం, ఇదే అద్భుతమైన స్వస్థత పూర్వకమైన సాక్ష్యం. విశ్వాసుల జీవితాలలో ఇది ఖచ్చితంగా ఉండాలి. మనం ఆదివారం వచ్చాం, ఏదో 2 మాటలు విన్నాం వెళ్ళిపోయామన్నట్టు ఉండకూడదు.
అప్పుడప్పుడు సత్యానందం గారు చెబుతాడు, ఏమని చెబుతాడు? తిక్కలోడు తిరణాలకు వెళ్ళాడని చెప్తా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాడు? తిక్కలోడు తిరణాలకు వెళ్ళాడంట. తిరణాలకు వెళ్ళి ఏం చేశాడు? కొండ ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు. అక్కడున్న కొండ దిగు భాగునున్న వాడిని, ఉన్నవాడు ఈయన్ని చూశాడంట. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈడు ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు. వాడికి అర్థం కాక వాడు కొండకాడే ఆ దిగు భాగానే కూర్చున్నాడంట. ఈడి కోపం వచ్చేవాడు అంటాడు, అరే తిక్కలోడా ఇట్రా అన్నాడు. ఎవడురా తిక్కలోడు అంటాడు, అయ్యి నిన్నేనరా తిక్కలోడా, ముందు బిట్రా, ఉదయం నుంచి చూస్తున్నాను, కొండ ఎక్కుతున్నావు, దిగుతున్నావు, నీకేమన్నా ఉపయోగం ఉంది? ఎందుకు ఎక్కుతున్నావు, ఎందుకు దిగుతున్నావు అంటే వాడు అంటాడు, ఒరే తిక్కలోడా, నువ్వు తిక్కలోడిరా, నేను పైకి ఎక్కుతున్నాను, దిగుతున్నాను, అసలు నువ్వు అక్కడే ఉన్నావు, నువ్వెందుకు వచ్చావు? కొండ ఎక్కట్లేదు, దిగట్లేదు, నేను అక్కడే ఆ దిగు భాగం ఉన్నాను. అందరూ ఎక్కుతూ ఉన్నారు, అందరూ దిగుతున్నాను, అందరితో పాటు నేను ఎక్కాను, నేను దిగుతున్నాను, అసలు ఆ దిగు భాగం అక్కడే కూర్చున్నాను, నువ్వు తిక్కలోడిరా అన్నాడంట. ఇప్పుడు ఎవరు తిక్కలోళ్ళు? ఇప్పుడు ఎవరు తిక్కలోళ్ళు అండి? దిగు భాగం కూర్చున్నవాడు తిక్కలోడా, కొండ ఎక్కుతూ దిగుతున్నవాడు తిక్కలోడా? ఎవరు తిక్కలోళ్ళు చెప్పండి? ఎవరు తిక్కలోళ్ళు అంటే ఏం మాట్లాడింది చెప్పండి? ఎక్కి దిగేవాడే తిక్కలోడు. మరి కొండ దిగునున్నవాడు వాడు అడుక్కునేవాడు అని చెబుతున్నారా? వాడు భక్తుడే, ఈడు భక్తుడే. కొండ దిగునుంటే బెగ్గింగ్ వాళ్ళు కాదని అర్థం, అది కాదు అక్కడ. వాడికి ఆ దిగు బాగున్నవాడు ఎందుకు ఎక్కుతున్నారు, దిగుతున్నారో వాడికి తెలియదు. ఈ ఎక్కేవాడికి ఎందుకు ఎక్కుతున్నాడో దిగుతున్నాడో ఈడికి తెలియదు. ఇద్దరు తిక్కలోళ్లే. ఎందుకు దిగుతున్నారంటే, మరి ఈడొక్కడే ఎక్కుతుంది, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎక్కుతూ దిగుతూనే ఉన్నాడంట. అయితే అక్కడ భక్తులు కొండ మీదకి వెళ్ళి, గుళ్ళోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని వచ్చే భక్తులు ఉంటారు. ఈడు వెళ్తున్నాడు, అక్కడికి వెళ్ళి పైకి ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, పైకి ఎక్కుతున్నాడు, అందరితో పాటు. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు తెలియట్లేదు. ఇద్దరు తిక్కలోళ్లే. ఈనాడు క్రైస్తవ సమాజం అందరినీ అంటలేదు. మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామో, ఎందుకు వెళుతున్నామో. అబ్బాయి అన్నిసార్లు వెళ్ళకూడదులే ప్రార్థనకి, ఇంటికాడ కూర్చొని మనసులో అనుకుంటే సరిపోయేదని ఆ తిక్కలోడు. మనం వస్తా ఉన్నా కానీ ఎందుకు వస్తున్నామో, ఎందుకు పోతున్నామో తెలియకుండా ఉన్న ఇద్దరు తిక్కలోళ్ళు. వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? దేవుని మందిరములో భక్తి చేయాలి, దేవుని మందిరములో దేవునిని ఆరాధించాలి, దేవుని మందిరములో దేవునిని స్తుతించాలి. ఇవేమీ లేకుండా వచ్చి వెళతా ఉన్నాం అనుకోండి, బోత్ సైడ్ తిక్కలోళ్ళే, అటు ఇటు. అంతే కదబ్బా, అటు ఇటు. అందుకే మన సాక్ష్యము, నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు, నీ ఇంటిలో సాక్ష్యము, నీ కుటుంబములో సాక్ష్యము, నీ పనిలో ఒక సాక్ష్యము, నీ మందిరములో ఒక సాక్ష్యము, ప్రతి విశ్వాసి జీవితములో రక్షణ సాక్ష్యము, స్వస్థత సాక్ష్యము. ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా సహనంతో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు గుంటలో నుండి, జిగటగల ఊబిలో నుండి పైకి లేవనెత్తి బండ మీద నిలబెట్టి స్తోత్ర రూపమగు ఆ నూతనమైన గీతాన్ని నీ నోట ఉంచాడే, దానిని బట్టి అనేకులు చూచి దేవుని యందు నమ్మకముంచే విధముగా నీ రక్షణ సాక్ష్యము ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. అప్పుడు ప్రభువు కొరకు నువ్వు ప్రకాశిస్తూ ఉన్నావు, ప్రభువుకు మహిమ వస్తూ ఉంది. మత్తయి సువార్త 5:16 చెప్పబడిన వాక్యము అప్పుడు నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా.
ఇలాంటి రక్షణ సాక్ష్యాలు లేకుండా మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. 4వ అధ్యాయం 4వ వచనం, 40వ కీర్తన 4వ వచనం. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టగా యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. దేవునిని నమ్ముకొనువాడు ధన్యుడు. అవును, మన జీవితంలో ఇతరులను ఎవ్వరిని కూడా లక్ష్య పెట్టం. మనుషులను మీద నమ్మకం కాదు, దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు మనుషులు ఒక ద్వారాన్ని మూసివేస్తే ఇంకో ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. ఇంకో ద్వారాన్ని అక్కడ మూసివేస్తే ఇంకొక ద్వారాన్ని మూసివేస్తాడు. అబ్రహాము కాలంలో తన కొరకు త్రవ్వించుకున్న బావులు శత్రువులు మూసివేశారు. ఇస్సాకు కాలంలో ఇస్సాకు ఇంకొక చోట దమిచ్చాడు. మళ్ళా అక్కడ అయితే మళ్ళా అక్కడ ముందుకు ఆ నీళ్లు ఓట ఇదిగా ఉన్నది. ఇక వాళ్ళ ఒళ్ళుగా ఆటల్లా. ఇస్సాకు ఎక్కడ బావి ద్రవ్వినా ఓటే. ఇక్కడ మార్గం మోసుకుపోతే ఇంకొక మార్గం దేవుడు. దేవుని యందు లక్ష్యముంచినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇది సాక్ష్యము, రక్షణ సాక్ష్యము మన జీవితంలో ఉండాలి. అంత మాత్రమే కాదు, మరి దేవునికి విధేయత కలిగి ఉండాలి. మనమిచ్చే సాక్ష్యములో విధేయత కలిగి ఉండాలి. చాలామంది విధేయత లేని వారుగా ఉంటున్నారు. విధేయత అనేది నీ జీవితంలో ఒక సాక్ష్యము. ఇదిగో ఫలానా వ్యక్తి ఎంత విధేయుడు, దేవుని మాటకు లోబడుతూ ఉన్నవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము తీయాలి, బైబిల్ గ్రంథాలు తీయాలి. 14వ అధ్యాయము 15వ వాక్యం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. మనము దేవునిని ప్రేమిస్తున్నాం అంటే, మనము దేవునికి విధేయత కలిగి ఉన్నాము అంటే ఆయన ఆజ్ఞను పాటించే అనుభవం కనబడుతుంది. నువ్వు ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను నువ్వు పాటిస్తూ ఉన్నావా? ఆయన ఆజ్ఞలను నువ్వు పాటిస్తూ ఉన్నావా? ఆయనకు విధేయత ఇది చాలా ప్రాముఖ్యము. విధేయత. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. మీరు నాకు విధేయులైతే అంటే ఆయనను ప్రేమించటం అని అర్థం. విధేయత అంటే ఇంగ్లీష్లో ఒబీడియన్స్, లోబడి ఉండటం. ఆయన ఒక మాటను రిలీజ్ చేశాడు, ఆయన ఒక మాటను తెలియజేశాడు. ఆ మాటకు ఎంతమంది లోబడుతున్నారు, ఆ మాటకు ఎంతమంది విధేయులై ఉన్నారు, ఆ మాటకు లోబడి ఎంతమంది ఆయనను ప్రేమిస్తూ ఉన్నారు. చాలామంది దేవునిని సరిగా ప్రేమించటం లేదు. ఆయనకు విధేయత లేకుండా ఉంటున్నారు. విధేయత లేకపోతే నీ జీవితంలో సాక్ష్యం అనేది ఉండదు. విధేయత అనే సాక్ష్యము కలిగి ఉండాలి. అంటే దేవుడు ఏది చెబితే పరిశుద్ధ గ్రంథము ప్రకారంగా, ఇదివరకు దేవుడు భక్తుల ద్వారా మాట్లాడాడు, ఇప్పుడు తన సేవకుల ద్వారా పరిశుద్ధ గ్రంథములో నుండి మాట్లాడుతున్నాడు. నోవాహుకు చూడండి, 6వ అధ్యాయము 22వ వాక్యము ఆదికాండ గ్రంథములో. బైబిల్ తీయాలి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయాలి. 6వ అధ్యాయము 22వ వాక్యం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. విధేయుడై ఎలా చేయమన్నాడో అలానే చేశాడు. ఎన్ని అంతస్తులు ఉండాలో అన్ని అంతస్తులు ఉన్నాయి. ఎక్కడ పశువులు ఉండాలో, ఎక్కడ ఆహారం ఉండాలో, వీళ్ళు ఎక్కడ ఉండాలో, ఎక్కడ కిటికీ ఉండాలో, ఎక్కడ అంటే ప్రతి వారం మాట్లాడుకుంటున్నారు మీరు. దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా.
వినాలి, వాక్యం వినాలి. వాక్యం వినేటప్పుడు అటు ఇటు మీరు తిరగొద్దు, చూడకూడదు. వాక్యం డైవర్ట్ అయిపోతుంది. స్తోత్రం చెప్పండి. నోవాహు దేవుడు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా చేశాడు, విధేయుడయ్యాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయన మాటకు విధేయత కలిగి మనం నడవాలి. విధేయత కలిగిన సాక్ష్యం మనకు అవసరం. ఏ విధంగా ఉండాలో, ఇదిగో నోవాహు నువ్వు ప్రకటన చెయ్యి అన్నాడు. 120 సంవత్సరాలు ప్రకటన చేశాడు. ఎవరు రాలా. 120 సంవత్సరాలు ప్రకటన చేస్తే ఎవరు రాలా. 120 సంవత్సరాలు ప్రకటన చేశాడు నోవాహు, ఎవరు రాలా. సంవత్సరాల తరబడి ప్రకటన చేయబడుతున్నా ఎవరు రాలేదనుకోండి, రక్షణ పోగొట్టుకుంటా. అయ్యా ఎవరు రాలేదుగా, నేను కూడా సర్దుకుంటానులే అని నేను కూడా సర్దుకున్నాను అనుకోండి, ఏమైంది? ఇప్పుడు విధేయత కలిగి నడవటమా, విధేయత లేకుండా నడవటమా? విధేయత కలిగి. మొన్న రాత్రి చెప్పాను, లాస్ట్ రాత్రి, అరే అక్కడక్కడే ఉండి కూడా ఇళ్లలో టీవీలు పెట్టుకొని చూస్తూ ఉన్నారు, వినపడతా ఉన్నాయి నాకు. ఈ చివరి రాత్రి అవకాశం పోగొట్టుకుంటే దేవుని కోపానికి గురవుతా ఉంటే లేచి వచ్చారు వాళ్ళు. దేవుని కోపానికి గురి. ఎంత బాధ కలిగితే ఆ మాట చెప్పుంటాను. ప్రార్థన జరుగుతూ ఉంటే టీవీలు పెట్టుకొని చూస్తారా? క్రైస్తవుడై ఉండి ఇదేనా దేవుని మాటకు లోబడే తత్వం? ఇంట్లో టీవీలు పెట్టుకొని చూస్తూ ఉంటారా? వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఖచ్చితంగా. ఆ వాక్యానికి విధేయత కలిగి నడవటం అనేది, విధేయత అనే సాక్ష్యం చాలా అవసరం. విధేయత అనే సాక్ష్యం చాలా అవసరం. చాలామంది లోబడరు. వింటున్నారా బాయ్? వింటున్నారా? దాన్ని చూడటంగా నన్ను కూడా చూస్తూ ఉండాలి. విధేయత అనే సాక్ష్యం అవసరం. లోబడుట అనేది అవసరం. మాటకు లోబడుట, దేవుని మాటకు లోబడుట అనేది అవసరం. నోవాహు ఒక్కడే పనిచేశాడు, తన కుమారులను పెట్టుకొని, తన కోడళ్ళను పెట్టుకొని. వాళ్ళు చేశారో లేదో తెలియదు కానీ నోవాహు చేశాడన్న ఉంది అంటే సహకరించి ఉండొచ్చు. 120 సంవత్సరాలు బోధ చేశాడు. ఇదిగో నోవాహు సమస్త శరీరాలు కూడా చెడిపోయారు, బలత్కారంతో భూమి నింపబడి ఉంది కనుక నా సన్నిధినికి వారి అంతము వచ్చినది, భూమితో కూడా వారిని నాశనము చేస్తాను, నువ్వు ప్రకటన చేయి, ముందు నీ కొరకు ఓడం చేసుకో అన్నాడు. విధేయుడయ్యాడు, తన కొరకు ఓడ చేసుకోవటం ప్రారంభించాడు. 120 సంవత్సరాల పైన నీతిని ప్రకటించాడు. ఎవ్వడెల్లా లోకాసు వార్తలో వ్రాయబడి ఉంది, తర్వాత పేతురు పత్రికలో వ్రాయబడి ఉంది. 120 సంవత్సరాలు బోధ చేశాడు. విధేయుడై నడవమన్నాడు, ఆయన మాటకు లోబడమని చెప్పాడు. ఎవ్వరు వినలేదు. అయితే నేను చెప్తాను, సితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చెయ్యి అన్నాడు. ఏ దానితో కట్టాలో దానితోనే కట్టమన్నాడు. అంతే, చితిసారపు మ్రానే అని చెప్పాడు. చితిసారపు మ్రానే కావాలి, మిగతాది మ్రాను ఉండటానికి వీల్లేదు, ఇంకో చెక్క ఉండటానికి వీల్లేదు. ప్రార్థనా జీవితము ఏ విధంగా ఉండాలో, ముందుకు రండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, విధేయత అనేది మన వ్యక్తిగతమైన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. వ్యక్తిగత జీవితంలో ఒక్క నిమిషం మీరు దాన్ని టచ్ చేయవాకండి. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం విధేయత అనేది, లోబడుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. లోబడుట
ఇది దైవ సంబంధమైన మాటలవి. ఆజ్ఞాపించినంత చేశాడు. ఓడకు కిటికీ చేయమన్నాడు. దానిని ఏమంటున్నాడు తెలుసా? కిటికీ చేసి పైనుండి మూరెడు కిందకి దాన్ని దించాలి. అంటే ఎక్కడ కిటికీ ఉంచాలో, ఎంత లెంత్లో ఉండాలో ఆ లెంత్ ప్రకారమే. అంటే మన జీవితంలో ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాక్యము ఏదైతే చెప్పాడో దానిని మాత్రమే విధేయులై మనం ముందుకు వెళ్ళిపోవాలి. లోబడుట, ఈ సాక్ష్యము కలిగి ఉండాలి. నువ్వు దేవుని కొరకు ప్రకాశించే విధానములో మన జీవితము, రెండవది మన ప్రార్థన, మూడవది మన సాక్ష్య జీవితం. ఒక విశ్వాసి జీవితములో ఒక ఉన్నతమైన మార్పు కొరకు అద్భుతమైన సందేశం ఇది. మీరు బయట వెతుక్కున్నా కానీ ఇలాంటి సందేశాలు, బలపరచబడే సందేశాలు దొరకవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు ఆజ్ఞాపించినంత చేశాడు. ఎవ్వరు కూడా రాలేదు. నోవాహుని వెళ్ళు అన్నాడు, అందరూ వెళ్ళిపోయారు. పశువుల కొరకు ముందుగానే, ఆ జీవరాశుల కోసం ముందుగానే చెప్పాడు. ఫలానా అన్నీ జతలు 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 జతలుగా వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. పశువులు ఉన్నాయి, మనుషుల్లా లోబడల. నోవాహు దేవుడు చెప్పినట్టు చేశాడు, అయిపోయింది. ఇదిగో ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు అన్నాడు. అయిపోయిన తర్వాత నోవాహును లోనికి వెళ్ళమన్నాడు. దేవుడు తలుపేశాడు. ఇంకంతే, ఇక తలుపు అవకాశం ఇవ్వలేదు అవతల వారికి. తీసుకొని మళ్ళా దేవుడు తలుపేస్తే తీసేవాడు ఎవడు లేడు, తీస్తే వేసేవాడు ఎవడు లేడు. నీ ఆశీర్వాదాన్ని కూడా దేవుడు ఓపెన్ చేస్తే ఆశీర్వాదమే. దేవుడు ఓపెన్ చేయలేదనుకోండి, మూయబడినదే. ఆశీర్వాదం అవతలే ఉంటుంది, కానీ మూయబడిన ద్వారము యువతలో నీవు ఉంటావు. అక్కడ అటుపక్క ఆశీర్వాదం ఉంటుంది. మూయబడిన ద్వారమే. అవిధేయులకు మూయబడిన ద్వారాలు ఉంటాయి. విధేయులకు నోవాహు ఓడలోనికి వెళ్ళిన అనుభవాలు కలిగి ఆ యొక్క జలప్రళయంలో రక్షించబడిన విషయాలు కనబడతాయి. విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. అలాగే అబ్రహాము, ఆదికాండము 12వ అధ్యాయంలో తీయాలి, బైబిల్ తీయాలి అందరూ. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వాక్యంలో, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ఎట్ట వెళ్ళాడంట? దేవుడు చెప్పినట్టుగానే. కొన్ని మా సందర్భాల్లో దేవుని మాటకు విధేయులై మేము కూడా బయటకు వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినాయి. వినాలి. 12వ అధ్యాయం 4వ అధ్యాయం. ఎంత ఇల్లు పెట్టుకొని దేవుడేమన్నాడు? ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు. వెళ్ళండి. వెళ్తే అట్లే అక్కడ అద్దె కట్టుకోలేను కదా, ఉందాంలే కదా. ఇది అవిధేయుడుని అయ్యాను. అద్దె కట్టాలిగా, అద్దె ముందు ఇది ఉంది. పెద్ద భయంకరమైన ఒక శోధన. ఇవన్నీ కాదులే అని చెప్పేసి వెళ్ళిపోయాం. శోధన ఆగిపోయింది. ఈలోపు మా అమ్మగారు చనిపోయారు. అమ్మగారు చనిపోయిన తర్వాత మా నాయన ఒంటరిగా ఉంటున్నాడు కదా అని చెప్పేసి, ఆ ఒంటరిగా ఉండే ఆయన పట్టించుకోకుండా ఉంటున్నారని లోకం అంటుందేమోనని చెప్పబెట్టకుండా మేమేం చేసాం, ఇల్లు ఖాళీ చేసి అక్కడికి వచ్చేసాం. వస్తే మాకు వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. బయట చెప్పటానికి తేడా పడిద్దానికి ఏమైనా లేదు. వెళ్ళటానికి కూడా అవకాశం కుదరలా. మాకు వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. రోడ్ల మీద బరిగెత్తాం. సరే, అప్పు చేసి మేము లెట్రిన్ బాత్రూమ్కి ఏర్పాటు చేసుకుంటా ముందుకు వెళతా ఉంటే, అది అడుగు తీస్తే నీళ్ళే. ఒక అడుగు లోతే తీసింది ఆ వరలు దించడానికి. ఆ దార ఇంతంత దార వస్తుంది మొత్తం. అయినా కానీ తీసుకుంటా ఇంక మేము తీయమంటున్నారు. అరే, ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను, తీయండి అయ్యా. సార్, అది ఓట వస్తుంది సార్. గంటలో మొత్తం తీసిన 6 వరలు కిందకి లోనకి వెళ్ళిపోతే గంటలో మొత్తం నిండిపోయేది. దానికోసం మోటార్ కొని ఆ మోటార్ అంతా
ఆ నీళ్లు బయటికి పెట్టేసి ఒకే మల మొత్తం సిమెంట్ వేపించేసి పెట్టే కొంది ఇంక చేద్దాంలే అని విశ్వప్రయత్నం చేశాం. ఆగట్లే. ఇవన్నీ కాదు, ఇక్కడ నుంచి మనం ఉండకూడదు, ఇది మనకు అనుకూలమైన విధానం కాదు, ఇంకా మనం రేపు వచ్చే వారం లేకపోతే ఈ 2 రోజుల్లో చూసుకొని వెళ్ళిపోదాం అనగానే ఆ ఓట ఆగిపోయింది. మీ అందరికీ తెలుసు, దగ్గరున్న వాళ్ళు కూడా చూశారు, ఓట ఆగిపోయింది. జ్యోతి అవునా కదా? ఎవరు తలకాయ ఒప్పితే పక్కన నువ్వే నాకు సాక్ష్యం. ఓట ఆగిపోయింది, నీళ్లు నిండిపోయినాయి మొత్తం. అప్పుడే సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, వాళ్ళందరూ దాన్ని మోటార్ వేసి పట్టే ఇంకేం ఓటలేదు గేట్లేదు. మరి ఓట ఆగిపోయింది, పర్లేదు, ఇది వేసేసుకొని ఇక్కడే ఉండొచ్చు పర్లేదు అనగానే రాత్రికి రాత్రి నిండిపోయింది నీళ్ళు. దేవుని మాటకు లోబడకపోతే అరే ఇది అన్ని కాదురా అని చెప్పేసి వెళ్తే పందులు కూడా నివాసం చేయని స్థలాలే ఇళ్ళే దొరికినాయి మాకు. అక్కడికి కూడా వెళ్ళటానికి సిద్ధమయ్యాం. మళ్ళీ ఇక్కడ చూస్తే కుటుంబ వాతావరణం వేరుగా ఉంటుందని చుట్టుపక్కలన్నీ వెతకటం ప్రారంభించాం. అక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ ఒకే ఒక గది, తుమ్మిన దగ్గిన అన్ని స్వరాలు అపస్వరాలు మొత్తం అక్కడే ఉంటాయి, అన్నీ అక్కడే ఉంటాయి. ఏమి చేయలేని పరిస్థితి. కొంతకాలం అక్కడ ఉన్నాం. మనం అది కట్టేసుకుంటే వెళ్ళిపోతున్నాం, అదేది కట్టేస్తున్నాం బాగానే ఉంది. మరి ఇక్కడైతే పరిస్థితి వేరుగా ఉంది. దేవుడు వెళ్ళమన్న తర్వాత వెళ్ళకుండా ఉంటే కనీసం పచ్చడి మెతుకులు తినడానికి కూడా మాకు చాలా కష్టం అనిపించింది. ఎంత కష్టం అంటే దేవుని మాటకు లోబడ్డాం, వెళ్ళిపోయాం. అలా బయట 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 ఎందుకు దేవుడు తీసుకువెళ్తాడో అంటే దేవుడు తన కార్యాలు చేయటానికి తన విశ్వ ప్రణాళిక మనకి తెలియదు. అబ్రహాము 12వ అధ్యాయంలో అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళెను. ఎలా చెప్పాడు ఆయన? నీ దేశము, నీ బంధువులు, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళాను. కానీ ప్రభు నేను చూపిస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. ఏమి లేకుండా అన్ని మూటాముళ్ళు సర్దుకొని ప్రయాణం చేశాడు. విధేయత. దేవుని వాక్యమునకు విశ్వాసి జీవితంలో విధేయత. నువ్వు రా ప్రార్థనకి మోకరించినప్పుడు ఎందుకు మోకరించమన్నాడో నువ్వు మోకరించినప్పుడు విధేయుడై దేవుని సన్నిధిలో నిలబడుతూ దేవుని కొరకు నీ హృదయమునిచ్చి నువ్వు విధేయుడై నువ్వు గుంటలో పడిపోయిన పరిస్థితిలో ఊబిలోకి ఉన్నప్పుడు కూడా బండ మీద నిలబెట్టగలిగిన సామర్థ్యము, శక్తి కేవలము మన ప్రభువును రక్షకుడైన యేసుకు మాత్రమే ఉంది. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. విధేయుడై వెళ్ళుట. నోవాహు విధేయుడై చెప్పిన ప్రకారం చేస్తే ఓడలోకి వెళ్ళిపోయాడు, రక్షించబడ్డాడు. అబ్రహాము విధేయుడై వెళ్తా ఉన్నాడు. ఇటెల్లు అంటాడు, అటెల్లు అంటాడు, అటెల్లు అంటాడు. మధ్యలో చెబుతాడు, వాగ్దానం చేస్తాడు దేవుడు, నీకు నేను బిడ్డనిస్తానులే పర్లేదు అన్న. అక్కడ అయిపోయిన తర్వాత అయ్యా బలిపీఠం కడతాడు, ప్రార్థన చేస్తాడు. ఒకసారి ఆకాశం తట్టు లెక్కే అంటాడు. నా ఎట్లా లెక్కేస్తాను ప్రభు, నా వల్ల కాదు, అట చేస్తాను అంటాడు నీ సంతానాన్ని. ఆ తీర ప్రాంతం ఇసుకుని తీసుకొచ్చి అన్నీ చూసి ఇది లెక్కే అంటాడు. ప్రభు నేను అట చేస్తాను, లెక్కలేనంత మందిగా చేస్తాను అంటాడు. కానీ పిల్ల జల్ల లేరు, ఎళ్ళు అంటాడు. వెళ్తా ఉన్నాడు. వాడు ఆవిడే ఆయన మాట ప్రకారంగా వెళ్తా ఉంది. పక్కన ఒకడు లింగు లంగు అనుకుంటా లోతి అంటబడి వచ్చాడు. అది వేరే విషయం, అది మన సబ్జెక్ట్ అది కాదు. ఇప్పుడు ఇక్కడ విధేయత, విధేయత సాక్ష్యము. నీ జీవితంలో దేవుని మాటకు లోబడి విధేయత కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదం ఉంటుంది, దేవుని కొరకు ప్రకాశించగలుగుతాం. విధేయుడు కాకపోతే ఎదురుగా ఉన్న ఆశీర్వాదం ఉన్న అది మూయబడిన ద్వారమే. నేను ఈ విధంగా చేస్తాను బాబు అన్నా అది మూయబడిన ద్వారమే, అది తెరవబడిన ద్వారము కాదు. ఆశీర్వాదములోనికి నీవు నింపబడి ముందుకు వెళ్ళటానికి తెరవబడి ఉన్న ద్వారము కాదు. మూయబడి ఉన్న ద్వారము దగ్గర విధేయుడు కాక అవిధేయుడై ఎంతకాలం ఉన్నా కానీ నీ అవిధేయతలోనే ఉండిపోతారు.
ఖచ్చితం అది దేవుని మాట. దేవుని కొరకు ప్రకాశించాలి అంటే ఒకటి మన ఆధ్యాత్మికమైన జీవితం, మనం జీవించే జీవితం. రెండవది మన ప్రార్థన జీవితం. మనం జీవించే జీవితాన్ని అంతకుముందు వారం మాట్లాడుకున్నాం. గత వారము మన ప్రార్థనా జీవితాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఈ వారం సాక్ష్య జీవితం ఎలా ఉంది? 22, 23 ఆదికాండ గ్రంథం ముగింపుకు వస్తున్నాను, సమయం అయింది. 22, 23 ఆదికాండము. ఆదికాండ గ్రంథము 2, 3 వచనాలు చూ. 22వ అధ్యాయము 2, 3 వచనాలు. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. ఏమని చెప్పాడండి? నేను చూపించే దాని దగ్గరే నువ్వు బలి చేయాలి. వింటున్నారా? ఎలా చేయాలి? నీ కుమారుని తీసుకొని వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నీ కుమారుని అర్పించు. విధేయత లేకుండా నువ్వు అర్పించే అర్పణ కూడా దేవుడు అంగీకరించడండి. నేను చెప్తున్నాను దేవుని వాక్య ప్రకారంగా. నువ్వు అవిధేయుడివై నువ్వెంత కానుక సమర్పణ చేసినా దేవుడు ఆ కానుకను అంగీకరించడు ఖచ్చితంగా. విధేయత కలిగి మనం దేవునికి అర్పించాలి. 3వ వచనంలో అంటాడు, తెల్లవారునప్పుడు అబ్రహాము లేచి తన గాడిదను గంతగట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఏం చేశాడంట? అంటే వాక్యం వింటున్న మన జీవితంలో సాక్ష్య జీవితం ఎలా ఉంది? ఆయన మాటకు లోబడి నువ్వు వెళుతున్నావా? ఆయన మాట, అయ్యా నేను ప్రార్థన చేసుకున్నానులే పర్లేదులే అనుకోవటం కాదు. దేవుని మాటకు, దేవుని వాక్యానికి నీ సాక్ష్య జీవితం ఎలా ఉంది? విధేయుడై అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, సహవాసమందును ఎడతెగక సంఘము ఉండాలి. ఈ మాటకు ఎంతమంది విధేయులయ్యారు? అపోస్తుల బోధ, అపోస్తులు కల్పనా కథలు చెప్పలా, అపోస్తులు చిల్లంగి మాటలు చెప్పలా, అపోస్తులు ఎలా పడితే అలా మాట్లాడలా. అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, బేకరీ రొట్టె తినమని చెప్పలేదు, అప్పడాలు తీసుకొచ్చి నోట్లో పెట్టుకోమని చెప్పలా, లేకపోతే ఏది పడితే చేయలా. రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ప్రార్థన చేయుట యందును ఎలా ఉందండి? ఎడతెగక ఉన్నారు. ఈ మాటకి ఎంతమంది విధేయులయ్యారు? రక్షించబడిన తర్వాత నేను ప్రమాణం చేయించిన మాటలవి. బాప్తిసానికి ముందు ప్రమాణాలు చేయిస్తాను, బాప్తిసం అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉండాలని తెలియజేస్తాను. ఎంతమంది విధేయులయ్యారు దేవుని వాక్యానికి? నా మాటకు కాదు, దేవుని మాటకు ఎంతమంది? అపోస్తుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, సహవాసానికి కట్టుబడి, ఈ 4 ఉంటేనే. సహవాసం ఉన్న అపోస్తుల బోధ లేకపోతే ఆ సంఘానికి వెళ్ళకూడదు మనం. ప్రార్థన ఉంది కానీ రొట్టె విరిచే అనుభవం లేకపోతే దానిలోకి వెళ్ళకూడదు మనం. అపోస్తుల బోధ లేకుండా ఎన్ని చేస్తున్నామన్నా ఉపయోగం లేదు. అపోస్తుల బోధ కావాలి. ఈ 4 కార్యాలు సంఘము చేయాలి. ఇది దేవుని మాట. ఏ మాట అండి ఇది? ఎవరిది? ఇది దేవుని మాట, నా మాట కాదు. దేవుని మాటకు ప్రతి వారు కూడా విధేయులై నడవాలి. నిర్గమకాండం 36వ అధ్యాయం 1వ వాక్యంలో ముగింపుకు వస్తూ ఉన్నాను. నిర్గమకాండము 36వ అధ్యాయము 1వ వాక్యములో అక్కడ పరిశుద్ధ స్థలమును గురించి మాట్లాడుతూ, ఆ సేవ నిమిత్తము మాట్లాడుతూ, ప్రతి విధమైన పని తెలుసుకొనుటకై యెహోవా ప్రజ్ఞా వివేకములు కలగజేసిన వారిలో బెసలేలు అనబడిన వాడు అక్కడ కనబడతాడు. అహోలియాబును మొదలైన ప్రజ్ఞానవంతులు కనబడతారు.
ఏ విధంగా ప్రభువు చెప్పాడో అదే విధంగా చేయటానికి మనసు కలిగిన వాళ్ళు, ప్రజ్ఞానవంతులు. ఇదే దేవుని వాక్యం చెప్తోంది. అదే మరి చూడండి, మోషే రాసిన ధర్మశాస్త్రములోనే సంఖ్యాకాండ గ్రంథము 9వ అధ్యాయము, సంఖ్యాకాండ గ్రంథము 9వ అధ్యాయము 23వ వాక్యం. యెహోవా మాట చొప్పున, అది యెహోవా మాట చొప్పున వారు తమ గుడారాలు వేసి, ఎక్కడ పడితే అక్కడ వేయటానికి వీల్లేదు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, అక్కడ బలిపీఠం కట్టాడు. దేవుని వాక్యానికి విరుద్ధమైన ఆలోచన, మాట ఏది కూడా పనికిరాదు. దేవుడు తన వాక్యము సంఘములో నుండి వినిపింపజేస్తాడు ఖచ్చితంగా. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి, యెహోవా మాట చొప్పున వారు ప్రయాణమైరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడుచుకుని, అప్పుడే మేఘము మందిరమును కప్పెను, అగ్ని స్తంభముగా నిలిచెను, మేఘస్తంభముగా నిలిచెను. ఆయన చెప్పినట్టు నడిచినప్పుడు మాత్రమే మేఘము వారికి నీడనిచ్చింది. చెప్పినట్టు నడిచినప్పుడు మాత్రమే రాత్రి వేళ అగ్ని స్తంభమై ఆ వెలుగులో నడిచారు, వెలుగులో పండుకున్నారు. రాత్రి ఆయన అగ్ని స్తంభంగా నిలిచాడు. అక్కడ యేసు ప్రభువారి అగ్ని స్తంభంగా నిలిచాడు, మేఘస్తంభంగా నిలిచాడు. ఆయన చెప్పినట్టు చేసినప్పుడు మాత్రమే అగ్నిస్తంభం, మేఘస్తంభం. నీ జీవితంలో వాక్య ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ ముందు అగ్నిస్తంభం, అది రాత్రైనా, అది చీకటి ప్రయాణమైనా, అనేక ఇబ్బందులతో కూడిన అనుభవాలైనా, అగ్నిస్తంభముగా నిలిచిన దేవుడు, ఇశ్రాయేలు మధ్యలో ఉన్న దేవుడు మన మధ్యలో కూడా ఉన్నవాడు. మేఘస్తంభముగా నిలిచినవాడు, ఇశ్రాయేలులకు నీడనిచ్చిన దేవుడే. విధేయులై నడిచిన ప్రకారమే ఇదన్నమాట. ఆయన చెప్పినట్లే గుడారం, ఎక్కడ పడితే అక్కడ వేయటానికి వీల్లేదు. నీ ప్రార్థన జీవితం, నీ రక్షణ జీవితం, నీ సాక్ష్య జీవితం, నీ యొక్క జీవించే జీవితం, విశ్వాసిగా నీ ఇష్ట ప్రకారంగా ఉండటానికి వీలు లేదు. అందుకే చివరిగా ఒక మాట అంటాడు, ఏమంట పౌలు అంటాడు, ఏమన్నా విశ్వాసికి అవిశ్వాసికి పొత్తే కుదరదు, వద్దు అంటాడు. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎలా కుదురుతుంది చెప్పండి? ఇప్పుడు విశ్వాసి దేవుని మాట ప్రకారం నడుస్తాడు, అవిశ్వాసి ఎలా దేవుని మాట ప్రకారం ఎలా నడుస్తాడు? అవిధేయుడు కదా. అలానే మన జీవితంలో దేవుని మాట ప్రకారంగా అయితే మనమిచ్చు సాక్ష్యము, రక్షణ సాక్ష్యము, విధేయత అనే సాక్ష్యము, ఇంకొక మాట ప్రేమ అనే సాక్ష్యం కూడా కలిగి ఉండాలి. ఈ మాట 5 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. ప్రేమ అనే సాక్ష్యం. ఏ సాక్ష్యం? చాలామందికి ప్రేమ అనేది లేదు. దేవుని ప్రేమ లేకపోవటం వలన సాక్ష్యము లేని పరిస్థితులు కనబడుతున్నాయి. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వాక్యం చూద్దాం. యోహాను సువార్త, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ప్రేమ అనే సాక్ష్యము. ఏంటి ఆ ప్రేమ? ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి, ఆయన మాటకు లోబడి, సంఘాలలో ప్రేమ లేని వారుగా కనబడుతూ ఉన్నారు. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితిలో ఉంది. ఇది లేని జీవితం, దేవుడు లేని జీవితమే. దేవుని కొరకు నువ్వు ఏమాత్రము కూడా ప్రకాశించలేవు. ఒకవేళ మన జీవితంలో మనం తప్పుడు వారమై ఉన్న అవతల దేవుని బిడ్డలు క్షమించగలిగిన పరిస్థితిలో ఉండాలి.
అవతల వాళ్ళు తప్పు కలిగి ఉన్నా మనము క్షమించగలిగిన పరిస్థితిలో ఉండాలి. ఒకరినొకడు ప్రేమించటం అంటే ఇదే ఒకరినొకడు. ఇలాంటి సాక్ష్యము లేకుండా, అయ్యా నేను తప్పు చేశాను, నేను తప్పు మాట్లాడాను, తప్పు అనుభవంలో ఉంటే అయినా కానీ వాళ్ళు నన్ను క్షమించారు, దేవుడు ఉన్నాడు కాబట్టి క్షమించారు, లేకపోతే క్షమించేవారు కాదు. ఇది యేసు కొరకు ప్రకాశించటం అంటే. ఒకరినొకడు ప్రేమించవలెను. చూడండి, అప్పుడే మీరు నా శిష్యులై ఉంటారు. అర్థమవుతుందా నా మాటలో? అలాగే ద్వితీయోపదేశకాండ గ్రంథము 10వ అధ్యాయం 19వ వాక్యంలో, 10వ అధ్యాయం 19వ వాక్యం, ద్వితీయోపదేశకాండ గ్రంథము 10వ అధ్యాయము 19వ వాక్యం తీయాలి. 10వ అధ్యాయం 19వ వాక్యం. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి. ఏం చేయాలంట? ఇతరులను కూడా, ఇతరుల పట్ల మనవాళ్లే అనుకోవటం కాదు, ఇతరులను కూడా క్షమించగలిగిన, జాలి చూపే విధంగా. నేను ఎట్ట ప్రేమించానో, మీరు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎట్ట పోషించానో, అక్కడి నుంచి వస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని ఏ విధంగా ఇది చేశానో, మీతో పాటు ఉన్న వారిని కూడా, పరదేశులను మనం ఏం చేయాలంట? ప్రేమించాలి, జాలి చూపాలి, స్వార్థము లేకుండా ఉండాలి. మత్తయి సువార్తలో మనం చూస్తాం ఆ మాట. 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము. నేను చాలా వాక్యాలు స్కిప్ చేసుకొని వెళుతూ ఉన్నాను. 39వ వాక్యము. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అలాంటి లక్షణం లేకుండా నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా, ఎంతగా నేను నీతిమంతుణ్ణి అనుకొని నిలబడుతూ ఉన్నా, ఈ సాక్ష్యము లేకపోతే, ప్రేమించగలిగిన మనసు లేకపోతే అది భయంకరమైన జీవితం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఎలా ప్రేమించాడో మనము కూడా అలా ప్రేమింపబద్ధులమై ఉన్నాం. అలా ప్రేమించాలి. కాబట్టి మనము ఒకటి, మన సాక్ష్యములో రక్షణ సాక్ష్యము ఉండాలి, విధేయత అనే సాక్ష్యం ఉండాలి, ప్రేమ అనే సాక్ష్యం ఉండాలి. చివరిగా విశ్వసనీయత అనే సాక్ష్యము కూడా ఉండాలి. విశ్వాసము అనేది కనబడాలి. విశ్వాసము అంటే ప్రకటన గ్రంథములో వ్రాయబడి ఉన్న మాట, అది చదువుకొని ముగించేసుకుందాం. 2వ అధ్యాయము 13వ వాక్యములో అక్కడ స్ముర్మాలో ఉన్న సంఘాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు. ఆ పెర్గములో ఉన్న సంఘాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు 13వ వచనములో, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న స్థలములో నాయందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయాను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అదేమిటంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయునట్లు ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఏ బోధ అంట? మిగతా అన్ని చెప్పుకుంటూ వెళ్తే సమయం. ఏ బోధ? బిలాము బోధ ఏంటి? బిలాము ఆశించి ఆశీర్వాదం ఇవ్వాలని చూశాడు. ఏం చూశాడండి? బిలాము ఆశించి ఆశీర్వాదాలు ఇవ్వటానికి వచ్చాడు. దేవుడు ఏం చేశాడు? దాన్ని తొలగించాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వసనీయత, దేవుని యందు విశ్వాసము. దేవుడు ఏ మాట చెప్పాడో బిలాము ఫస్ట్ అదే మాట చెప్పాడు.
రెండవసారి చెప్పాడు, దేవుడు ఏమన్నా అంటాడేమో కనుక్కొని వస్తాను అన్నాడు. 1-2 సార్లు బాగానే ఉంది, చెప్పాడు. మూడోసారి అన్నాడు, మూట పెట్టారు అక్కడ. అధికారులు, పెద్ద అధికారులు వచ్చారు, వారితో మాట్లాడాడు. అంటే దేవుడిని మాట్లాడు ముందు చెప్పేశాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, ఇంకేమైనా చెప్తాడు. నీ ఆలోచన ప్రకారం దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేవు. దేవుని మాట ప్రకారమే ఆశీర్వాదం, దేవుని మాట ప్రకారమే ఏదైనా కానీ. అందుకే మనమిచ్చు సాక్ష్యము ఎలా ఉండాలంట? రక్షణ సాక్ష్యము, దేవుడు చేసిన కార్యములను చెప్పగలిగిన. అలాగే ప్రియమైన విధేయత, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. అవిధేయులుగా ఉండి నువ్వు ఏది చేసినా దేవుడు ఒప్పుకోడు. దేవుని మాటకు లోబడి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, దేవుని మాటకు లోబడి నీ పని కొరకు ప్రార్థన చేయి, దేవుని మాటకు లోబడి నీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయి, దేవుని మాటకు లోబడి ప్రతి పనిని తలపెట్టు. దేవుడు కాదు అన్నాడంటే దాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళు. సంఘ సహవాసమందును, రొట్టె విరుచుట యందును, అపోస్తుల బోధ యందును, ప్రార్థన చేయుట యందును నువ్వు నిలబడు. నీకు తెరవబడిన ఆశీర్వాదమే, తెరవబడిన స్వస్థత, తెరవబడిన అనుభవాలే నీ ముందుకు వస్తాయి. అప్పుడు దేవుని కొరకు, అరే ఎంత శ్రమలో కూడా, ఎంత ఆర్థిక పరిస్థితుల్లో కూడా, ఎంత పడిపోయిన పరిస్థితుల్లో కూడా, ఎంత నెట్టివేయబడిన పరిస్థితుల్లో కూడా, ఎంత అవమానంలో కూడా ఏ మాత్రమును జారకుండా దేవుని కొరకు నిలబడ్డాడు. ఆ యొక్క విశ్వాసం, నమ్మికను చూసి ఇతరులు దేవునిని ఘనపరుచున్నట్లు నీ జీవితం ఉండాలి. ఈ 3 వారాలు ఒకే అంశమును గురించి, దేవుని కొరకు ఏ రీతిగా నువ్వు ప్రకాశిస్తావో, మన జీవితము, 2 ప్రార్థనా జీవితము, 3 రక్షణ సాక్ష్యము, సాక్ష్య జీవితము. ఈ 3 అనుభవాలు మీ జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవుని కొరకు సంఘములో, సమాజంలో, నీ ఇంటిలో, వీటన్నిటిలో కూడా ఆశీర్వాద కారణంగా నిలబడతావు. అలాంటి కృపదేవుడు మీ అందరికీ అనుగ్రహించి బలపరుచునుగాక. ఆమేన్.